అమ్మాయిలు మీరు బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నారా? ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ ఆన్లైన్ ఫామ్లు నింపడం కాదు. ఫస్ట్ మీరు పికిల్ బిజినెస్ స్టార్ట్ చేయండి, ఆన్లైన్ పికిల్ బిజినెస్. తర్వాత కస్టమర్ని పచ్చి బూతులు తిట్టండి, వైరల్ అయిపోతారు. వైరల్ అయిపోగానే మా భజన బృందం ఉంది కాబట్టి రివ్యూర్లు చాలామంది వాళ్ళే మీ పేర్లు సజెస్ట్ చేస్తారు, వాళ్ళే మీ పేర్లు పుష్ చేసేస్తారు. తర్వాత బిగ్ బాస్ టీం గుడ్డిగా మిమ్మల్ని తీసుకుంటారు. వెరీ గుడ్, సెట్ అయిపోయింది కదా. ఇది అనవసరమైన పంచాయతీ ప్రాసెస్ పెట్టుకోకండి. అండ్ అబ్బాయిలు మీరు రివ్యూ అంటానంటే మీరు బిగ్ బాస్ కాంప్లోకి వెళ్ళాలంటే సింపుల్ ప్రాసెస్. ఏం చేయాలంటే ఓ ట్రైపాడో సెల్ఫీ స్టాండ్ తెచ్చుకొని కెమెరా ఇక్కడ పెట్టుకొని అన్నా ఏందన్నా మా బతుకులు ఇలా అయిపోయాయని చెప్పి ఏ బీచ్కో మురుగు కాలువకో లేకపోతే చెరువుకు వెళ్ళిపోయి ఆ ఇసుక తినేయండి. మీ కష్టాలు ఏదో ఉన్నట్టు వెనక జైలర్ సినిమాలో ఆ ట్రాజడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టియండి, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. ఆల్రెడీ 7లో తీసుకెళ్ళారు, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. ఇది వెరీ ఈజీ ప్రాసెస్. ఈ ఆన్లైన్లోని ఫామ్లు సబ్మిట్ చేయడాలు 3 నిమిషాల వీడియోల కంటే ఇది వెరీ సింపుల్ ప్రాసెస్. ట్రై చేయండి. అండ్ అమ్మాయిలు సారీ, ఈ సీజన్ ఆల్రెడీ బుక్ అయిపోయారు. మీరు పికిల్ బిజినెస్ పెట్టుకుని నెక్స్ట్ సీజన్ అవ్వగానే కాంట్రవర్సీ స్టార్ట్ చేశారనుకోండి, సీజన్ 10కి అందుకుంటారు. ఓకేనా? ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డిస్క్లైమరు, బిగ్ బాస్ మేనేజ్మెంట్కి ఈ వీడియో వెళ్ళేటట్టు కొంచెం చూడండి, షేర్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. ఎందుకంటే వీడియో ఎక్కువ రికమెండేషన్ వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా వీడియోలు చేయట్లేదు. అట్ ద సేమ్ టైం మనకి ఎనిమీస్ కూడా ఎక్కువ కదా. బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ మేనేజ్మెంట్ మీద చేస్తున్నాం, ఆ దండుపాలెం బ్యాచ్ మీద చేసాం, బెట్టింగ్ యాప్స్ వాళ్ళ మీద, ఆ ఫేక్ క్లినిక్ల మీద చేసాం కాబట్టి రిపోర్ట్లు గట్టి కొట్టారు. సో టైం పడుతుంది రికమెండేషన్ వెళ్ళడానికి. మీరు కొంచెం లైక్ చేసి షేర్ చేసి చూస్తే ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. అలాగే బిగ్ బాస్ మేనేజ్మెంట్కి నా మెయిన్ డిస్క్లైమరు, ఈ వీడియో పూర్తిగా చూడ ట్రై చేయండి. ఇది మిమ్మల్ని ఏదో పాయింట్అవుట్ చేయాలనో మిమ్మల్ని 100% మీ మీద బ్లేమ్ వేయాలని కాదు. బిగ్ బాస్ షో అనేది మీకు ఎంత ఇంపార్టెంటో నాకు కూడా అంతే ఇంపార్టెంట్. మోర్ దెన్ ఏ రివ్యూర్ ఐ మ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్. బట్ బిగ్ బాస్ షో వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ అన్నీ చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది. ఇట్స్ యాజ్ ఆఫ్ నా గ్రేటెస్ట్ డౌన్ఫాల్లో మీరు ఉన్నారు, అది మీరు రికగ్నైజ్ చేయట్లేదు. అది చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా. నువ్వెవడోరా చెప్పేది, నేను మీది వినేది ఏంటంటే నేనేం చేయలేను. బట్ మీ వరకు వస్తే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మిమ్మల్ని విమర్శించే వీడియో కంటే మీరు సరిదిద్దుకోవాలి మిస్టేక్స్, దానికోసం మెయిన్. అండ్ మోస్ట్లీ ఫస్టే చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. మన మై రివ్యూస్ ఫాలోవర్స్ కానీ పవన్ రాటాక్స్ ఫాలోవర్స్ కానీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎవరైతే మా మదర్ గురించి ప్రే చేశారో తెలియదు చాలామందికి. ఫ్యూ డేస్ బ్యాక్ వరకు వెంటిలేటర్ మీద ఉన్నారు, ఇప్పుడు నార్మల్ వార్డులోకి మూవ్ చేశారు. అందుకే వీడియో చేస్తున్నా, కొంచెం టైం దొరికిందని. వీడియో అవ్వగానే మళ్ళీ నేను ఇంటికి హాస్పిటల్కి వెళ్ళాలి. సో పర్సనల్గా ఎవరైతే మెసేజ్ చేసి స్ట్రెంత్ ఇచ్చారో మిమ్మల్ని అందరినీ గట్టిగా గుర్తుంచుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చాలా ఘాటుగా ఉంటుంది, హార్ష్గా కూడా ఉంటుంది, ఎందుకంటే ఇవి నిజాలు కాబట్టి. ఈ వీడియోలో 2 సెగ్మెంట్లు కవర్ చేస్తున్నాను. ఒకటి, బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ ఎంత దరిద్రంగా తయారవుతుందో ఇయర్ బై ఇయర్, దాని గురించి విత్ ఎగ్జాంపుల్స్. చాలా వరస్ట్గా తయారవుతున్నారు, మామూలు వరస్ట్ కాదు, వరస్ట్ టు ద కోర్ తయారవుతున్నారు. ఇంకోటి, ఆ కామన్ మ్యాన్ అనే కాన్సెప్ట్ ఏదైతే చేశారో అది కూడా రాను చాలా వరస్ట్ షేప్లోకి వెళ్తుంది. అది మీరు ఇప్పుడు కూడా మీరు రెక్టిఫై చేయకపోతే చాలా ఎఫెక్ట్ అవుతుంది బిగ్ బాస్ సీజన్ 9. ఇంక కొన్ని ఇయర్స్ పోయాక బిగ్ బాసే ఎత్తేసే పరిస్థితిలోకి వెళ్ళిపోద్ది. బిలీవ్ మీ, మీకు పబ్లిక్ పల్స్ తెలియట్లేదు. ఈ 2 సెగ్మెంట్ల మీద చాలా ఫ్రాంక్గా, చాలా రా అండ్ రస్టిక్గా మాట్లాడదాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, ఇందాక ఒక ఇంట్రో ఇచ్చాను కదా, అమ్మాయిలకైతే మీరు పికిల్ బిజినెస్ పెట్టుకోండి చెప్పాను కదా. పంచాయతీ చేయండి, క్రింజ్ కంటెంట్ చేయండి, ఎక్స్పోజింగ్లు చేయండి, కాంట్రవర్సీలు చేయండి, బిగ్ బాస్కి వచ్చేస్తారు. అబ్బాయిలు కూడా సేమ్, మీరు ఎక్స్పోజింగ్ చేయలేరు కాబట్టి, మా నాయన ఆల్రెడీ రైతు బిడ్డ గారు చేశారు కాబట్టి అలాంటి కంటెంట్, క్రింజ్ కంటెంట్ చేయండి. ఇసుకలు తినడాలు, మట్టిలు తినడాలు, ఏది పడితే కమోడ్లోకి వెళ్ళి ఏది పడితే చేసేయండి. ఏందన్నా మా బతుకులు ఎలా అయిపోయని చెప్పి వెనక ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోండి, వచ్చేస్తారు. అలానే ఉంది ప్రాసెస్. ఒకప్పుడు బిగ్ బాస్ షో ఎలా ఉండేది, బిగ్ బాస్ ఇన్సెప్షన్ రైట్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 1 ఎలా ఉంది, బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు ఎలా ఉంది అంటే తెలిసిపోతుంది మీకు. బిగ్ బాస్ షోకి అనేది ఒక వాల్యూ ఉండేది, దానికి ఒక క్రెడిబిలిటీ ఉండేది, మొత్తం పోయింది. ఎందుకు పోయింది అంటే చాలా రీజన్స్ ఉంది. అందులో మెయిన్ రీజన్ మీరే, బిగ్ బాస్ మేనేజ్మెంటే. మీరే దీన్ని ఇలాగ వర్స్ట్గా తయారు చేస్తున్నారు. బిగ్ బాస్ షో అని దాన్ని ఆల్రెడీ రివ్యూర్లు కానీ కొంతమంది పిఆర్లు కానీ దాన్ని, కొంతమంది, అందరినీ అన్న కానీ దాన్ని ఒక సింపతి షో, బతుకు జట్కా బండి షో, ఆర్ ఒక స్పెసిఫిక్ ఛానల్ మెంబర్స్ కోసం సరదాగా హనీమూన్లో వచ్చే షోలా తయారు చేస్తారు, ప్రాజెక్ట్ చేశారు. అలాగే జరుగుతుంది. బట్ యాక్చువల్ బిగ్ బాస్ షో అనే కాన్సెప్ట్ని, వాల్యూస్ని జనాలు మర్చిపోయారు. మీరు అంత కన్వీనియంట్గా చేశారు, ఎందుకంటే మీ సెలక్షన్ ప్రాసెస్ నుంచి జరుగుతున్న పనులు అవే. బిగ్ బాస్ షో అనేది సింపతి షో కాదు. బిగ్ బాస్ షో అనేది ఒక సర్వైవల్ గేమ్ షో. అది జనాలు మర్చిపోయారు, ముఖ్యంగా మన తెలుగు ప్రజలు మర్చిపోయారు. ఎందుకంటే అక్కడ సర్వైవల్ ఏం లేదు, సర్వైవల్ తప్ప మిగిలినవన్నీ జరుగుతుంది. మీరు ఆ కాన్సెప్ట్ కూడా అలాగే డిజైన్ చేస్తున్నారు. సో కమింగ్ బ్యాక్ టు ది యాక్చువల్ పాయింట్, బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్లో
ఇప్పుడు డైరెక్ట్గా పేరు చెప్తూ ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్ వాళ్ళ చిన్న చెల్లి రమ్య పికిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. సో ఇది విన్న తర్వాత నాకేమనిపించిందంటే మోర్ దెన్ ఎ టాలెంట్ స్కిల్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమి నేను తక్కువ చేసి చెప్పట్లేదు, బట్ కంపారిటివ్లీ మాట్లాడాలి, బలంగా మాట్లాడాలి. ఎందుకంటే మీరు కామన్ మ్యాన్ని తీసుకుంటారని చెప్పి 22 పేజీలు 21 పేజీలు అగ్రిమెంట్ రాసి అందులో కూడా చాలా తెలివిగా కొన్ని లొసుగులు ఉన్నాయి అవన్నీ పెట్టి జనాల పాపం బిగ్ బాస్ షో మీద నిజంగా అదొక రియాలిటీ షో, నిజంగా అదొక సర్వైవల్ గేమ్ షో, మన స్కిల్ని మనం చూపించుకుందాం అన్నోళ్ళు కష్టపడి అప్లోడ్ చేసి ఏవో నానా ప్రయత్నాలు చేసిన వాళ్ళని మోసం చేస్తున్నారు. మీరు ఎలా మోసం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ రమ్య గారిని తీసుకుందాం, మీరు ఏ బేసిస్లో తీసుకున్నారు ఒక్కసారి చెప్పండి గుండె మీద చేసుకొని. ఈ రమ్య గారు ఏం సాధించారు, ఈమె ఏంటి, ఈమె కామన్ మ్యాన్ అన్న తర్వాత వస్తా కామన్ మ్యాన్ క్యారెక్టర్ గురించి, అది ఇంకా తుప్పాస్ లాజిక్. ఈమె ఎవరు, హూ ఇస్ షీ, ఎవరు చెప్పండి అసలు, ఈమె స్కిల్ సెట్ ఏంటి, అసలు ఈమె ఎందులోని ప్రతిభ చూపించారు, ఎందులోని ప్రతిభ చూపించారంటే పికిల్స్ బిజినెస్ పెట్టారు అక్క చెల్లెళ్ళు, అది రేట్లు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి పక్కన పెడితే బూతులు తిట్టారు కస్టమర్ని, ఆ ఆడియో బయటకు వచ్చింది, వైరల్ అయ్యారు, నానా హంగామా చేశారు, కెరీర్ మీద ఫోకస్ చేయమన్నారు. మీరేం చేశారు, అక్క కెరీర్ మీద ఫోకస్ చేసి అక్కని తెస్తున్నారు. దాని తర్వాత ఏం చేశారు, వాళ్ళు ఏదో డిమారలైజ్ అయిపోయారు, డిమోటివేట్ అయిపోయారు, డిప్రెషన్లో అయిపోయారు అని చెప్పి మళ్ళీ అది అయిపోయింది. తర్వాత ఆమె నీట్గా రీల్ చేసుకుంటుంది, నేను చేయదనట్లే, ఆ రీల్లో కంటెంట్ ఏమైనా మంచి కంటెంట్ ఏమైనా ఉందా, జనాలకు ఉపయోగపడే కంటెంట్ ఏమైనా ఉందా, యాటిట్యూడ్ కంటెంట్, క్రింజ్ కంటెంట్, ఎక్స్పోజింగ్ కంటెంట్, నిబ్బి కంటెంట్. సో ఇదా మీ కొలమానాలు బిగ్ బాస్ షోకి ఒక అమ్మాయిని తేవాలంటే? అంటే మీకు ఈ అమ్మాయి మించి ఇంకెవరు అమ్మాయిలు దొరకలేదా బిగ్ బాస్కి తేడానికి మన తెలుగు స్టేట్స్లోని? నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు మన కంటెంట్ క్రియేటర్లు ఎంత గొప్పగా ఉన్నారు అమ్మాయిల్లో కూడా, జెండర్ డిస్క్రిమినేషన్ తేయట్లేదు, కానీ మంచి మంచి కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు అమ్మాయిలు, వాళ్ళు ఎందుకు తేయట్లేదు? వాళ్ళంతా వదిలేసి మీరు ఈ కేటగిరీలో తెస్తే వాళ్ళకి షో మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంటుందా, నెగిటివ్ ఒపీనియన్ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈమె గారు ఏం చేశారని చెప్పి మీరు ఈమెని సెలెక్ట్ చేశారు. సీజన్ 7లో కూడా అలాగే చేశారు, అది నేను తర్వాత వస్తా. పల్లవి ప్రశాంత్ ఈమె చెప్పండి అసలు ఈమెని ఏ బేసిస్ మీద చెప్పారు? కాంట్రవర్సీ ఏంటి, దరిద్రమైన కాంట్రవర్సీ, దాని మీద మన వాళ్ళు వీడియోలు చేశారు, మంచిగా వచ్చింది, ఆమె లైఫ్ కూడా సెటిల్ అయింది కదా, ఆమె మూవీలు ఏవో వస్తున్నాయి ఆడిషన్లు, వాళ్ళు మళ్ళీ పికిల్ బిజినెస్ పెట్టుకున్నారు, వాళ్ళు యూట్యూబ్లో మనీ వాళ్ళకి బాగానే వస్తుంది. బట్ బిగ్ బాస్కి అంటూ ఒక రెస్పెక్ట్, ఒక స్టేచర్ ఉంటుంది కదా, ఇలాంటి సెట్ ఆఫ్ కేటగిరీ నుంచి ఇలాంటి సెట్ ఆఫ్ పీపుల్ తేవాలని చెప్పి జస్ట్ బికాజ్ వాళ్ళకి హైప్ వచ్చింది, వాళ్ళ ఇంటి దరిద్రమైన కంటెంట్ చేసిన అనవసరం హైప్ వచ్చింది, కొన్ని పెద్ద పెద్ద రివ్యూలు ముందు నుంచే హింట్లు ఇవ్వడం, ఈమె వస్తే ఎలా ఉంటుంది, ఈమె తీసుకుంటే బాగుంటుంది అంటే మీరు గుడ్డిగా తీసుకుంటున్నారు తప్ప మీకంటూ మీది ఒక ఇంటర్నేషనల్ ఫ్రాంచైజీ, ఇంటర్నేషనల్ రియాలిటీ షో. ఆ రియాలిటీ షోలో మీకు ఒక పెద్ద టీం ఉంటుంది, ప్యానల్ మెంబర్స్ ఉంటుంది, వాళ్ళు వచ్చి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి ఒక మెంబర్ని రిక్రూట్ చేయాలనే విషయాన్ని మర్చిపోయి మొత్తం ఈ కొన్ని సెట్ ఆఫ్ మెంబర్లు ఏది చెప్తే మీరు కళ్ళు మూసుకొని అలా తీసుకుంటున్నారు. దీనివల్లే బిగ్ బాస్ షో సంకనాకపోతుంది. బిగ్ బాస్ షో సంకనాకపోవడానికి కారణం కంటెస్టెంట్స్. గత కొన్ని సీజన్లుగా మీరు చాలా వరస్ట్ కంటెస్టెంట్లు తెస్తున్నారు. షోకి ఉపయోగపడే కంటెస్టెంట్లు తేండి అంటే తప్ప షో సంకనాగిపోయే కంటెస్టెంట్లు తేవద్దు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎలాగో తెచ్చేశారు, ఇంక నేను చెప్పినంత మాత్రాన్ని మీరు ఏమైనా మార్చేస్తారా? అంత సీన్ లేదు. షో ఇంకా ఆమె రమ్య గారు వచ్చారనుకోండి, తమ్ముడే ప్యాకెటే, అక్కడ గేమ్లో ఆమె ఎలా ఆడతారో అలాగే ఇస్తాం రివ్యూస్ ఇప్పుడు నేనైనా సరే. బట్ దానికంటూ ఒక ఏమంటారు, ఇది పెద్ద పదమే కానీ అర్హత ఉండాలి కదా. అంటే రమ్య గారి కంట స్కిల్ సెట్ కానీ టాలెంట్ కానీ లేని అమ్మాయిలు లేరా బిగ్ బాస్ తెలుగు స్టేట్స్లో? గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది ఉన్నారు పాపం అమ్మాయిలు, మంచి ప్రొఫైల్స్లోని, మంచి కేటగిరీలోని మంచి కంటెంట్ ఇస్తున్నారు. ఏ వల్గర్ కంటెంట్ ఇవ్వకుండా ఇచ్చిన వాళ్ళు బుచ్చడి మంది ఉన్నారు అమ్మాయిల్లో. మంచిగా ఎడ్యుకేటెడ్ లేకపోయినా విజ్డమ్ ఉన్నా సరిపోతుంది, అది ఆ కేటగిరీలో కూడా ఉన్నారు. మనం వాళ్ళు తేము, ఎందుకంటే వాళ్ళని మన రివ్యూర్లో కన్సిడర్ చేయరు కదా. పెద్ద రివ్యూలు మీరు ఏ పేరు చెప్తే మీరు వాళ్ళనే తెస్తారు, అంతే కదా. అలాగే ఇంతకుముందు అదే దరిద్రం చేశారు సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ని. ఆ సింపతి డ్రామా అవుట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఆ మనిషిని తెచ్చి ఇప్పుడు మళ్ళీ కామన్ మ్యాన్ అంటున్నారు. ఆ తర్వాత మాట్లాడతా వచ్చిన తర్వాత విన్నర్ని చేస్తాం, వెరీ గుడ్. తర్వాత ఏం జరిగింది? ఇటువంటి బెట్టింగ్ యాప్లు, ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్లు, లోన్ యాప్లు, తుప్పాస్ యాప్లు ఎన్ని ప్రమోట్ చేశాడు. దానివల్ల ఎంతమంది జనాలు సంకనాకపోయారు. సో జనాలకి ఇప్పుడు మీరు ఫస్ట్ ఎంట్రీ అప్పుడే ప్రాపర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ప్రాపర్గా మీరు ఇవాల్యుయేట్ చేసుకుని తెస్తే మనుషుల్ని వాళ్ళు ఇలాంటి పనులు చేయరు కదా.
మీరు ఇలాంటి పనులు చేసే మెంబర్ని తెస్తే ఇలాంటి పనులు చేస్తారు బయటికి వెళ్ళాక. దానివల్ల బిగ్ బాస్ షో సంకనాకపోవడానికి కారణం మీరు తెచ్చే సెలెక్ట్ చేసే కంటెస్టెంట్లు, అక్కడ మీరు చేస్తున్న అద్భుతమైన ఏమంటారు బయాసిడ్ థింగ్స్ కొన్ని జరుగుతున్నాయి అవుట్ సైడ్. అవి దాంతోపాటు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చేస్తున్న ఎదవ పంచాయతీలకు బెట్టింగ్ యాప్లు కానీ ఇల్లీగల్ లోన్ యాప్లు కానీ ఏది జనాలకి హానికరం అలాంటివి ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి జనాలు విసిగెక్కిపోయారు. అది మీకు అర్థం కావట్లే. మళ్ళీ అదే మిస్టేక్ 3 సీజన్లో 2 సీజన్లు డిజాస్టర్ అయ్యాయి. మీరు రియాలిటీ చెక్ చేసుకుంటున్నారు ఎందుకని? మీ కంటెస్టెంట్లు ఒక్కసారి చూసుకుంటే 6, 7, 8లో మళ్ళీ ఇప్పుడు రమ్య పికిల్స్ ఏం సాధించారామా? ఒలింపిక్ మెడల్ ఏం తెచ్చారా? తెలీదు. మీకు గ్రౌండ్ రియాలిటీ మీకు తెలియట్లేదు. ఆ ఫాము ఎంతమంది సబ్మిట్ చేశారని మీకు లక్షల మంది ఉండే ఛానల్లో, స్టార్ మా ఛానల్లో పెడితే 85% నో అని చెప్పారు. అంటే పొరువంతా పోయింది మీకు. అక్కడ లైకులు కూడా 11,000 లైకులు వచ్చాయి నేను చూసినప్పుడు. అన్ని లక్షలు ఉండే సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్లో ఒక ఓటింగ్ పోల్ పెడితే 11,000, 12,000 ఓట్ల, అందులో 85% నో. అది రియాలిటీ. మీరు బిగ్ బాస్ 9 రిలేటెడ్ ఏది పెట్టినా దానికి ప్రాపర్ లైక్స్ రావట్లేదు, కామెంట్స్లో నెగిటివ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే జనాలు ఈ విషయాల్లో విసుకెక్కిపోయారు. మీరు సెలెక్ట్ చేసే కంటెస్టెంట్లు కానీ వాళ్ళు బయటికి వెళ్ళి చేసే పంచాయతీ కానీ అస్సలు నచ్చట్లేదు. మీరు ప్రాపర్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయండి. క్రింజ్ కంటెంట్ చేసి హైలైట్ అయిపోయిన సెలెక్ట్ చేస్తే ఇనీషియల్గా మీకు బజ్ వస్తుంది కానీ షోకి వాల్యూ ఉండదు, రెస్పెక్ట్ పోతుంది. రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం అది తప్ప మనకు అన్నీ కావాలి. సో ఇది మీరు గుర్తిస్తారు అనుకుంటున్నా. బట్ మీరు ఎలాగో సెలెక్ట్ చేశారు. మీరు మాలాంటి చిన్న రివ్యూలు చెప్పేది ఏమంటారు? పెద్ద రివ్యూలు తీసుకుంటే బాగుంటుంది అంటే తీసుకుంటారు. ఇంటర్వ్యూ ఇప్పుడు వీళ్ళనే తీసుకోవాలి అంటే వాళ్ళనే తీసుకుంటారు, వీళ్ళని వద్దు అంటే వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. అంటే మీకంటూ ఒక టీం లేదు. పెద్ద రివ్యూలు ఏం చెప్తే మీరు అదే చేస్తారు, అంతే కదా? మీ ఇష్టం. షో సంకనాకపోతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే మీ ఓన్ ప్రిన్సిపల్స్, మీ ఓన్ థాట్ ప్రాసెస్ మీకంటూ ఒక ఉన్నది కదా కొంచెం బిగ్ బాస్ షోలో ఎలా నడపాలో, అది వదిలేసి మీరు ఎప్పుడైతే మీరు రివ్యూల మీద పడ్డారో, పెద్ద రివ్యూల మీద, అప్పటి నుంచి సంకనాగిపోయింది. అది మీకు అర్థమైంది కదా ఎన్ని సీజన్ల నుంచి అవుతుందో. నెక్స్ట్ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి మళ్ళీ పంచాయతీ. హాస్పిటల్లో ఉన్నప్పుడే చూసి అప్పుడే పరిస్థితి బాగలేదు. నేనేదో రిఫ్రెష్ అవ్వడం కోసం చెప్పి ఇన్స్టాగ్రామ్లో వెళ్తే ఒక ఆయన ఫార్వర్డ్ చేస్తే ఇదేదో ఫేక్ది అనుకున్న, ఓవరాల్ చూస్తే అది స్టార్ మా జియో హాట్స్టార్ అనే ఉంది. అద్భుతమైన రీల్ చేశారయ్యా. దీని మీద కొంతమంది స్పందించారు రివ్యూలు. బట్ నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేసుకోవాలి కదా, రిపీట్ అయినా పర్లేదు బట్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఏంటి అసలు ఫస్ట్ థింగ్, నేను ఆ అగ్రిమెంటు, ఆ ఫామ్ ఫిల్లింగ్ మీద వీడియోలు ఎందుకు చేయలేదంటే ఇలాంటి దరిద్రం ఒకటి ఉంటుందని. కానీ మీరు అంత ఓపెన్గా చెప్పరు కాబట్టి నేను దాని గురించి చెప్పలే. కానీ మీరు అది ఓపెన్గా చెప్పేసుకుంటున్నారు మీరు చేసిన ఏదో పనులు. మళ్ళీ ఏమని? పల్లవి ప్రశాంత్ కామనర్, ఆదిరెడ్డి కామనర్, ఇంకెవరిని పెట్టారు? ప్రియాంక సింగర్ కామన్ ఉమెన్, సరే ఏదో వండర్ ఉమెన్. నెక్స్ట్ తమన్నా సింహాద్రి, నూతన్ నాయుడు, గణేష్, ఇంకో ఆ మోడల్ సీజన్ 2లో మోడల్. ఒక క్వశ్చను, ఫస్ట్ థింగ్ జనాల్ని మోసం చేయకండి. జనాలు కర్మ అనేది ఈ మధ్య ఫాస్ట్ కొట్టేస్తుంది. జనాలు మీ షో మీద రెస్పెక్ట్ పోతున్నా కూడా చాలామంది అప్లై చేశారు. పాపం ఆ గుడ్డి జనాలకు అర్థం కాదు ఏంటంటే అక్కడి ప్రీ కండిషన్లో ఎక్కడా రాయలేదు. ఇది ఎవడైనా 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నోళ్ళు కూడా అది ఫామ్ ఫిల్ చేయొచ్చు, 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నోళ్ళైనా ఫామ్ ఫిల్ చేయొచ్చు, 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నోళ్ళైనా ఫామ్ ఫిల్ చేయొచ్చు. సేమ్ అప్లైస్ ఫర్ ఇన్స్టాగ్రామర్స్ ఆల్సో. అంతే దాని మీనింగు. ఫర్ ఎగ్జాంపుల్ అందులోని 1,00,00,000, 10 కోట్లు సబ్స్క్రైబర్లు ఉన్నోళ్ళు ఫిల్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000, 15,000, 5,000 సబ్స్క్రైబర్స్ ఉండి 5,000, 10,000 ఫాలోవర్స్ ఉన్నోళ్ళు మీరు తీసుకుంటారా? తీసుకోరు. అసలు ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ లేని వర్కింగ్ మెన్ కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ, హౌస్ వైఫ్లు కానీ, లేకపోతే బయట కార్పెంటర్స్ కానీ, ఫార్మర్లు కానీ వాళ్ళు అప్లై చేసి ఉన్నారు. వాళ్ళు మీరు తీసుకుంటారా? తీసుకోరు. ఇది పాపం వాళ్ళ జనాలకు తెలియదు. టైం వేస్ట్ చేసుకొని అలా ఫోన్ పెట్టుకొని, అన్న ఫోన్ మాకు రావట్లేదు, మెసేజ్ రాలేదు, ఈమెయిల్ రాలేదు. మీకు రాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికైతే బేస్ ఉందో, సబ్స్క్రైబర్స్ బేస్ కానీ, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో బేస్ కానీ, ఆర్ బయట నెట్వర్క్, ఇట్ కుడ్ బి పొలిటికల్ నెట్వర్క్, సినీ నెట్వర్క్ ఆర్ ఎనీ నెట్వర్క్, అలాంటి బ్యాకప్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు తప్ప మిమ్మల్ని తీసుకోరు. మిమ్మల్ని తీసుకునేటట్టు అయితే వాళ్ళు అక్కడ ప్రీ కండిషన్ పెట్టేస్తారు. ఇంత సబ్స్క్రైబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 మించి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళు నాట్ అలౌడ్, 60,000 మించి ఫాలోవర్స్ ఉన్నోళ్ళు ఇన్స్టాగ్రామ్లోనూ నాట్ అలౌడ్ అని కండిషన్ క్లియర్గా పెడతారు. ఎందుకు పెట్టలే?
ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెచ్చి వాళ్ళు కామన్ మ్యాన్ అని రుద్దుతారు. దానికి వాళ్ళే గొడ్లిప్పి క్లియర్గా రీల్ చేసి చెప్పారు కదా. సీజన్ 6లో ఆదిరెడ్డి కామన్ మ్యాన్ అయినప్పుడు ఆయన అప్పుడు వెళ్ళినప్పుడు 3 లక్షల సబ్స్క్రైబర్లు, టాప్ రివ్యూరు, ఆయన కామన్ మ్యాన్, వెరీ గుడ్. ఆయనకే తెలియదు కామన్ మ్యాన్ అని. ఇప్పుడు నేను ఆయన ఏమనట్లేదు, బిగ్ బాస్ షో మేనేజ్మెంట్ గురించి చెప్తున్నా. ఆయన క్లియర్గా చెప్తున్నారు, బాబు నాకు ఎటువంటి ఫామ్ ఇవ్వలేదు, నాకు ఫోన్ చేశారు, వాళ్ళే శాలరీ ఇచ్చారు, రెమ్యూనరేషన్ ఇచ్చారు, నేను వెళ్ళాను, వెరీ గుడ్. బిగ్ బాస్ షోని అంటున్నా. ఆదిరెడ్డి కామన్ మ్యాన్ అయినప్పుడు ఆదిరెడ్డిలో సగానికి సగం కూడా లేదు సబ్స్క్రైబర్స్ గీతూ రాయల్కి. గీతూ రాయల్ ఎలా సెలబ్రిటీ, గీతూ రాయల్ ఎలా కామన్ మ్యాన్ కాదు? దానికి మీరు ఒక తుప్పాస్ లాజిక్ ఏం చెప్తున్నారంటే టీవీలో కనబడ్డారు, సో టీవీలో కనబడితే సెలబ్రిటీ నాన్ కామన్ మ్యాన్, టీవీలో కనబడకపోతే కామన్ మ్యానా? మరి అదే సీజన్లో రాజ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఎవరికి కూడా తెలియదు. ఆ అబ్బాయి సోషల్ మీడియాలో లేడు, టీవీలో లేడు. మరి ఏంటి ఆ పరిస్థితి? కాంట్రడిక్ట్. ఇప్పుడు ఇంకేం చెప్తున్నారు? ఆదిరెడ్డికి అంత బేస్, 3 లక్షలు స్ట్రాంగ్ బేస్ బిగ్ బాస్ ఓటర్స్ ఉంటే ఆదిరెడ్డి కామన్ మ్యాన్ అంటున్నారు. ఎందుకు? జస్ట్ బికాజ్ ఆయన టీవీలో కనబడట్లేదు అని చెప్పి. మరి ముందు సీజన్ జస్ట్ 6 కదా, 5th సీజన్లో షణ్ముఖ్ జస్వంత్ అని ఒక అబ్బాయి వచ్చాడు కదా, అబ్బాయి టీవీలో కనబడలేదే అంటే అబ్బాయికి 1 మిలియన్ ఉన్నాయని చెప్పి అక్కడ ఫ్లిప్ చేసేస్తారు. అది సరే, అబ్బాయికి 1 మిలియన్ ఉన్నారు కాబట్టి అబ్బాయి ఏంటి టీవీలో కనబడలేదు, బట్ 1 మిలియన్ ఉంది కాబట్టి అబ్బాయి సెలబ్రిటీ. మరి పల్లవి ప్రశాంత్ కూడా 1 మిలియన్ ఉంది కదా, మరి పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ ఎలా అయ్యాడు? సో దేనికి లాజిక్ అనేది లేదు మీ దగ్గర. ఏమేనంటే 3 లక్షలు ఉంటే 3 లక్షల మందికే తెలుసు, 10 లక్షలు ఉంటే 10 లక్షల మంది, ఈ సొల్లు లాజిక్లు చెప్పకండి. ఎవడు ప్రపంచంలో అందరికీ తెలియదు. ఇక్కడ ప్రాపర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పెట్టుకోలేదు. మీకు నచ్చిన వాళ్ళని తెచ్చేసి వాళ్ళని కామన్ మ్యాన్ అంటున్నారు, మీకు నచ్చిన వాళ్ళని తెచ్చేసి వాళ్ళని సెలబ్రిటీ అంటున్నారు, మీకు నచ్చిన వాళ్ళని తెచ్చేసి వాళ్ళని మోడల్ అంటున్నారు. ఇప్పుడు సీజన్ 5లో జెస్సీ, నాకు లెస్సీ తెలుసు కానీ జెస్సీ తెలియదు. ఆయన అసలు టీవీలో కాదు, భూప్రపంచం మీద ఎవరికీ తెలియదు. ఆయన మరి కామన్ మ్యాన్ అవ్వాలి కదా, ఆయన కామన్ మ్యాన్ అవ్వలేదు. ప్రియాంక సింగ్ గారు కొన్ని 100 ఎపిసోడ్లు చేసిన జబర్దస్త్ షో, ఆమె మాత్రం కామన్ మ్యాన్ అయిపోయారు. ఎన్న తెలవ లాజిక్. సీజన్ 4లో చెప్పాలంటే 3 మంది కామన్ మ్యాన్లు అని మీరు చెప్పుకోవచ్చు, ఎందుకంటే బయట ప్రపంచానికి తెలియదు. అఖిల్ కానీ, హర్యానా గ్లోరీ కానీ, ఇంకా కొంతమంది ఉన్నారు పాపం తెలియదు. ఆ సీజన్ 7లో సుబ్బు, ఆమె ఎవరు తెలియదు, లాయర్ అంటే ఎవరు 2 చేసిందంట, 2-3 చిన్న సినిమాలు. అలాంటి వాళ్ళు అన్నా కూడా మేము నమ్ముతాం. మీరు తుప్పాస్ లాజిక్ ఇస్తారు, టీవీలో కనబడాలి కనబడకూడదు అంటారు, దానికే కాంట్రడిక్ట్ ఉంటే. తమన్నా సింహాద్రి గారు, ఆమెను మీరు ఏ కోటాలో తెచ్చారో కూడా మీకు తెలుసు, మళ్ళీ ఇప్పుడు కామన్ మ్యాన్ అంటున్నారు. నూతన్ నాయుడు, ఆయన జనసేన ఏదో పార్టీలో ఆయన మంచి బ్యాకప్ ఉంది, మంచి పొలిటీషియన్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన కామన్ మ్యాన్. ఆర్జే కేటగిరీలో మీరు బోల్డ్ మందిని తెచ్చారు, వాళ్ళు ఎవరు కామన్ మ్యాన్ అవ్వలేదు. గణేష్ ఆర్జే విజయవాడలో, ఆయన మాత్రం కామన్ మ్యాన్ అయిపోయాడు. ఒక్క దానికైనా లాజిక్ ఉందా మీ దగ్గర? జనాల్ని ఏం చెప్పి మోసం చేద్దని చెప్పి ఒక పక్క రీలు మీరు పెడుతుంది కాంట్రడిక్ట్, ఆ ఫామ్ ఫిల్లింగ్ కాంట్రడిక్ట్. పాపం జనాలు అప్లై చేసిన వాళ్ళందరూ గుడ్డి గొర్రెలు. వాళ్ళు పాపం అన్న మాకు ఫోన్ రావట్లేదన్నా, అన్న మెయిల్ రావట్లేదని. మీకు రాదురా బాబు, మీకు ఎందుకు వస్తుంది? సో ఈ వీడియో ఎందుకు రీచ్ అవ్వాలని చెప్తున్నానంటే, ఈ వీడియో మీరు ఇప్పుడు వరకు ఈ 18 నిమిషాల వరకు మీరు చూస్తే మీకంటూ ఒక రియలైజేషన్ రావాలి. ఈడెవడరా ఈ మధ్య వచ్చి రివ్యూర్ గడి ఈడు చెప్తే మేము వినాలని కాకుండా మన బొక్కలు తెలుసుకోండి. జనాలకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ పోయింది బిగ్ బాస్ మీద, బజ్ లేదు, బజ్ రావటం లేదు. మీరు ఎన్ని రాక్షస ప్రయత్నాలు చేసినా రావట్లేదు. హెన్స్ ప్రూవ్డ్ విత్ ద డేటా, ఆ పోల్స్ కానీ ఆ లైక్లు కానీ. మీరు ఎలాగో మీకు నచ్చిన వాళ్ళు తగలబెడతారు, ఆ పికిల్స్ వాళ్ళు కానీ ఏదో కానీ చెయ్యండి. ఇంకా దాన్ని ఏం చేయలేం. అట్లీస్ట్ ఒక 3-4 కామన్ మ్యాన్లు అయినా తీసుకోండి అయ్యా, ఆ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు, ఎటువంటి సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ లేని వాళ్ళని. ఆర్ ఇందాక చెప్పాను కదా, అట్లీస్ట్ ఒక 50,000 కంటే తక్కువ ఉండే సబ్స్క్రైబర్లు ఫాలోవర్లను తెచ్చినా జనాలు ఏం ఫీల్ అవ్వరు. ఎందుకంటే కామన్ ఈరోజు కాలంలో వాళ్ళైనా తిండి, రియల్గా వర్కింగ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళైనా తిండి, హౌస్ వైఫ్లు ఉంటారు, వాళ్ళు అప్లై చేస్తే ఆన్లైన్ తిండి, ఫార్మర్స్ కానీ, కార్పెంటర్స్ కానీ, ఆటో డ్రైవర్లు కానీ ఎంతమంది అప్లై చేస్తున్నారు అనుకున్నారు. వాళ్ళని తెచ్చి మీకు ఛాన్స్ మాట, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేయండి, మీరు మారారని ప్రూవ్ చేయండి జనాలకి. జనాలే షోని పైకి గట్టిగా తీసుకెళ్తారు. మీరు ఇలా తిండి నిజంగా ఒక కామన్ మ్యాన్ని, అప్పుడు షో ఎలా రైజ్ అవుతుందో చూడండి, అప్పుడు పోల్ పెట్టండి ఎలా ఉంటుందో. ఇంకా మీకు టైం ఉంది కాబట్టి చెప్తున్నాను, దయచేసి ఇది కన్సిడరేషన్లోకి తీసుకొని రియల్ కామన్ మ్యాన్ తిండి. మీ అద్భుతమైన ఆ రీల్ని డిలీట్ చేసి పారదొబ్బండి. అనవసరంగా ఆ రీల్ వల్ల మీకు చాలా నెగిటివ్ వస్తుంది. ఉన్న నెగిటివిటీకి ఒక 100% నెగిటివిటీ యాడ్ చేస్తున్నారు మీరు ఆ రీల్ పెట్టి. మీకు ఆ తుప్పా సైడ్ ఎవరు ఇచ్చారో చెప్తున్నాను, ముందు వాడిని అసలు తీసేయండి ఫస్ట్ టీంలో నుంచి. ఆ రీల్ చాలా మిస్ఫైర్ అయింది మీకు. సో దయచేసి రియల్ కామన్ మ్యాన్ 2-3 పోనీ 2 తిండి అయ్యా, 2 తిండి, జనాలకు నమ్మకం వస్తుంది. 2 తిండి, 2 తెచ్చిన తర్వాత జనాలు చూసుకుంటారు. ఓకే, అట్లీస్ట్ కొంచెమైనా మారారు. ఇది నా మెయిన్ వీడియో తాలూకు ఉద్దేశం. మీరు సెలక్షన్ ప్రాసెస్ ఇప్పుడు ఇలా చేశారు, నెక్స్ట్ అయినా పోనీ అబ్బాయిల పక్కన పెడితే లేడీస్లో మంచి కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. క్రింజ్ కంటెంట్ చేసేవాళ్ళు కాదు, మంచి కంటెంట్ చేసేవాళ్ళు.
యూట్యూబ్ మీద చేసేవాళ్ళు, డిఫరెంట్ టెక్స్టైల్స్ మీద చేసేటోళ్ళు, ఫార్మింగ్ మీద చేసేవాళ్ళు, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద చేసేటోళ్ళు, కంటెంట్ క్రియేటింగ్ మీద చేసేటోళ్ళు, పాడ్కాస్ట్ మీద చేసేటోళ్ళు, మంచి కంటెంట్ క్రియేటర్స్ అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు తిండి ఈ పికిల్స్ ఎవరు ఏం సాధిస్తామని చెప్పి. అది నా మాటలు మీకు హార్ష్గా ఉంటే క్షమించండి, బట్ ఇది ఫ్యాక్ట్. ఇది తెలుసుకుంటారని కోరుకుంటున్నా. సో మళ్ళీ చెప్తున్నా, వీడియో లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మందికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే చాలా రోజులైంది మనకు కూడా గట్టిగా రిపోర్ట్లు కొడుతున్నారు మనం ఇంతకుముందు చేసిన యుద్ధం మీద. నో వరీస్, ఐ బిలీవ్ ఇన్ ధర్మ. సో అది మ్యాటరు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కంటెస్టెంట్ లిస్టు వస్తుంది. ఒక 14-15 వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో చేస్తా తప్ప ఇలా ఉండొచ్చు థీము, అలా ఉండొచ్చు, ఈ ఇమాజినరీ బేసిస్ మీద ఆ వీడియోలు చేసి మీ టైం వేస్ట్ చేయను. ఇది ఇంపార్టెంట్ అనిపించింది నాకు, అందుకే చేశాను. అందుకే ఇంత టైం కూడా తీసుకున్నాను. బేసిక్గా ఇంత నేను టైం తీసుకోను. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నా పర్స్పెక్టివ్. సభకి నమస్కారం, ధన్యవాదాలు.